తెలుగు నేనే మీ శాలిని ప్రియ. ప్రతిరోజు వింటున్న చావులు చాలా వరకు ఒకరినొకరు మోసం చేసి లేదా అక్రమ సంబంధాలతో లేదా సమస్యలతో బయటపడడానికి జరిగేవే. కానీ ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్న ఈ సంఘటన మాత్రం చాలా ప్రత్యేకం, చాలా హృదయ విదాకరమైనది కూడా. ఒకరి కోసం ఒకరు బ్రతికిన ఇద్దరు ప్రేమికులు ఒకరు లేకపోతే మరొకరు బ్రతకలేని పరిస్థితి. చివరికి ఇద్దరు ఒకే రకమైన దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ గట్కేసర్ పరిధిలోని ఓ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న హితవర్షిని, వయసు 20 సంవత్సరాలు అనే యువతి సెలవులకు ఇంటికి వెళ్ళింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచల్మ గ్రామానికి చెందిన ఆమె తిరిగి కళాశాల ప్రారంభం కావడంతో హైదరాబాద్ వచ్చింది. అయితే ఈసారి కళాశాలకు వెళ్లకుండా బీబీ నగర్ గట్కేసర్ మధ్యలోని రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి తన జీవితాన్ని చివరికి ముగించుకుంది. ఈ వార్త విన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. మరణానికి ముందు ఆమె చివరిసారిగా మాట్లాడిన ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ అయితే ప్రారంభించారు. హితవర్షిని చివరిసారిగా తన గ్రామానికి చెందిన వినయ్ బాబు, వయసు 28 సంవత్సరాలు అనే యువకుడితో మాట్లాడినట్టయితే తెలిసింది. పోలీసులు అతని దగ్గరకు వెళ్ళగానే అక్కడ మరో దారుణం ఎదురైంది. ఆత్మహత్య చేసుకున్న తన ప్రియురాలి లేకుండా బ్రతకలేక వినయ్ బాబు కూడా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి దగ్గర దొరికిన సూసైడ్ నోట్ మరింత కలిచివేసింది. వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లి చేసుకుంటా అంటూ సూసైడ్ నోట్ రాసి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని తేలింది. కానీ పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో వీరి జీవితం ఒక్కసారిగా అంధకారంలోకి జారిపోయింది. వినయ్ బాబు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు మరింత విచారణ అయితే చేస్తున్నారు. ఇక ఈ సంఘటన ఆధారంగా సమాజానికి సందేశం ఏమనగా, ఈ సంఘటన మనకు చెప్పేది ఒక్కటే: ఒకరి కోసం ఒకరు బతకడం నిజమైన ప్రేమ. కానీ వారిని వేరు చేయడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. తమ పిల్లల సంతోషం కన్నా సమాజం ఏమంటుందో అనే భయమే ఎందరో యువకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. హితవర్షిని, వినయ్ బాబు కథ ఇద్దరి చివరి ప్రయాణం ఒకటే అయినా ఆ ప్రయాణం కన్నీళ్లు మిగిల్చింది. ప్రేమించుకున్న ఇద్దరిని పెద్దలు సమాజం పేరుతో వేరు చేయడం చివరికి 2 అమాయక ప్రాణాలు కబలించింది. ఒకరి కోసం ఒకరు బ్రతికే ప్రేమ అనేది చాలా ప్రత్యేకము, గొప్పది కూడా. కానీ ఆ ప్రేమను అడ్డుకోవడం మాత్రం సమాజానికి మచ్చగానే మిగులుతుంది. ఇలాంటి మరిన్ని హృదయాన్ని కదిలించే కథనాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి రన్ టీవీ తెలుగును. నేనే మీ శాలిని ప్రియ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు హృదయాన్ని కదిలించే సంఘటనల కోసం రన్ టీవీ తెలుగును లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.